యొనర రాజకాది హోరోడు గావించి మరియు తగిన కృత్యములను నొచ్చి సకలలోక భర్త శంభుండు ముదముతో అచల వృత్తినున్న అవసరమున. ఆ శంకరుడు చక్కగా పార్వతీదేవిని తీసుకుని ఆ విడి గృహప్రవేశం చేసి ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి అడిగారు, అయ్యా మన్మధుడు కాలిపోయాడు, బ్రతికిస్తానన్నారు, మీరు బ్రతికించండి అని అడిగారు. అప్పుడు అభయం ఇచ్చారు రతీదేవికి. అంటే మన్మధుణ్ణి పుట్టించడానికి ఏం చేశాడో తెలుసా అండి శంకరుడు? ఇప్పుడు దాంపత్యంలో ఉన్నాడు కదండి, చిన్న చమత్కారం ఇది. అమ్మవారి చెరుకు విల్లు పట్టుకుని శంకరుణ్ణి సంసారంలోకి తీసుకురావడం అంటే, లేకపోతే ఎక్కడో నిర్గుణుడై ఉంటాడైన. తండ్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. భక్తవత్సలండు పార్వతి కన్నియమోము చూడ పుట్టె కాముడంత నగధరి 4 దినములు ప్రీతితోడ నుండే పెంపు మిగిలి. పార్వతి కన్య వంక అలా చూశాట సంతోషంగా. మన్మధుడు అనేటప్పటికి అంతే మన్మధుడు పుట్టాడు. మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభమైంది. దానికి పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు ఇంకా. కాబట్టి హిమవంతుడు పొంగిపోయాడు. ఆ పార్వతీదేవిని దగ్గరికి పిలిచాడు. ఇంకా అత్తవారింటికి వెళ్ళిపోతోంది అమ్మవారు. దగ్గరికి పిలిచి, తండ్రి ఎంత సంతోషం, ఎంత కష్టపడి పెంచుకున్నాడో, ఎన్నాళ్ళు తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడో, ఎన్ని పాటలు పాడాడో, ఎన్నిసార్లు ఉయ్యాలా ఊపాడో, చారు అన్నం నెయ్యేసి మెత్తగా నలిపి మెత్తగా పెడితే గుటుక్కని మింగించి కూతురుతో పొంగిపోయి మా నాన్నగారు బలవంతా పెట్టి చారు అన్నం నెయ్యేసి కలిపి పెడితే ఎంత బాగుంటుందో నా పిల్ల. 18 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా అంటే తను చారు అన్నం కలిపినప్పుడు కూతురు గుర్తొచ్చి ఇంట్లో ఉంటే పిలిచి ఆ నోట్లో చారు ముద్ద పెట్టి ఎంత పొంగిపోయాడో. అంపకాల కంపినప్పుడు బోరున ఏడిస్తే బాగుండదు, కానీ తండ్రి గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలుంటాయో ఎంత. అదొక ఆనందంతో కూడిన బాధ కదండి. అందుకని హిమవంతుణ్ణి చిత్రీకరించారు పోతన గారు, పద్యరచన చేశారండి మహానుభావుడు. అమ్మ పలికించిందండి ఆయనతో. అమ్మనాడు రేపు తుహినాచలనాథుడు కూతు పార్వతిం రమ్మని చేర పిల్చి నిన్ను రాజకళాధరుకిచ్చినట్టి భాగ్యము ఘటించనంచు పులకల్ బియేడగనంత భాష్మముల్ క్రమ్మ శిరంబు ముర్కొనుచు గౌరతమై కురులెల్ల దువ్వుచున్. అమ్మా ఎంత అదృష్టం అమ్మా, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. అమ్మా నీకు తండ్రినయ్యాను, జగదంబవి నా కడుపున పుట్టావు. అమ్మా నీకు పెళ్లి చేసేశాను, రాజశేఖరుడికి ఇచ్చి చేశాను, అదిగో ఆయనతో కలిసి నువ్వు బయలుదేరాలి. అమ్మా నాకు పులకాంకురములు వస్తున్నాయి, నీ మెడలో కొత్తగా ఈ పసుపు తాళ్ళు, నీ మెడలో నల్ల పూసలు, నీ ఈ ఒడిగంటు, నీ పెద్దరికం, పసిపిల్లవై నా ఒళ్ళో పడుకున్న రోజులు, నువ్వు ఇవాళ ఒక ఇల్లాలివైపోయావు. అమ్మా నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నాను అని ఆ తల మీద ఇలా జుట్టంతా రాస్తుంటే నాకు మనస్సులో ఏదో మెదులుతోంది. అందుకని ఆ జుట్టంతా రాసి పార్వతీదేవిని పంపినప్పుడు ఆ హిమవంతుడు ఎంత ఆనందపడిపోయి, ఎవరండి ఆయన? నిరునగ ధీరుడు అంటారు. పర్వతాన్ని ధీరత్వానికి సూచనగా చెప్తారు, కదలని పర్వతం. అటువంటి వాడు కన్నుల నీరు 10 మంది చూస్తుండగా కార్చేశాడు. ఏమా బాగుందా, ఏమిటి మీ పేరు, ఎన్ని తెలుసున్నవారు, ఎంత ధీరత్వం ఉండాలి. ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తుంటే కళ్ళ నీళ్ళు ఏమిటి, తుడుచుకోండి అన్నారట. అంటే కళ్ళ నీళ్లు తుడుచుకున్నట్ట. తుడుచుకుని మేనకాదేవి గబగబా వచ్చింది. గబగబా వచ్చి అప్పగింతలు పెడుతున్నారు. అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి శుద్ధులు చెప్తున్నారు. లోకమునందు సంప్రదాయం కదండి, అమ్మ తాపత్రయం అక్కడ పేరు తెచ్చుకోవాలని. ఎంత గొప్ప కమనీయ దృశ్య కావ్యం చేశారండి పోతన గారు. నా ప్రాణం మీకు నిజం చెప్పనా, నేను ఇవాళ పార్వతీ కళ్యాణానికి సంబంధించిన వీరభద్ర విజయారి పుస్తకాలు తీసి సర్దేస్తుంటే నాకు ఎంత బెంగొచ్చిందో. అమ్మో అయిపోయిందా అని ఎన్నడూ పొందాలా నేను అలా. ఏది ఇవాళ అయిపోతే మళ్ళీ రేపు చేద్దాం ఇంకో కొత్త కథ అనుకున్నాను. అలాంటిది నాకే ఎంత బెంగొచ్చిందో, నన్ను నేను సముదాయించుకున్నాను. రేపు పార్వతీ కళ్యాణం ఉంది కదరా, చెప్తావు కదరా, ఏమిటా బెంగేమిటి అనిపించింది. ఆ పోతన గారేనండి మహానుభావుడు. ఏమి పద్యరచన చేశారండి. కనుసొన్నలాలించి కడున ప్రమత్తవై దేవేశు మనసురా తిరుగుమమ్మ పంపకయతల భర్త చిత్తములోని పనులెల్లనాయిత పరుపుమమ్మ అటవారు నిటవారు నయ్యాడు గడయును విభుడుగా చూచి సేవింపుమమ్మ
ఎన్నెన్ని భంగుల ఏ రూపముల ఎందు గరల కంధరుకే కెడగకుమా ఆశ్రయించిన వారి ఎల్ల రక్షించు మమ్మ అలరనత్తమా కలిగిరాని అప్పగించవచ్చు అతనికి ఎవ్వరును చిలువలేరు కాన చెప్పవలసే. అమ్మా, నువ్వు జగదంబవి పార్వతివి, సర్వలోకములకు తల్లివని మాకు తెలుసు. అయినా అమ్మా నాకు అమ్మతనం ఉండిపోయిందమ్మా. నీకు తల్లినన్న భావనే. నిన్ను అప్పగింతలు పెట్టడానికి అత్తమామలు ఉంటే వాళ్ళకి చెప్పుకుందున పిల్లకి ఏం తెలియదండి. వాళ్ళ నాన్నగారు ముద్దు చేసేశారు, ఇంకా చంటి పిల్లలా పొద్దున్న 6:30కి లేస్తుంది, దెబ్బలాడితే కానీ లేవదు, టీవీ చూడడం అంటే మక్కువ, ఇలాంటివి ఉంటాయి. కొంచెం పెద్ద మనసు చేసుకుని పిల్లనేమనకండే అని చెప్పుకుందును. ఇదండి ఆడపిల్ల కన్న వాళ్ళ తాపత్రయం. మేనకంతటిది మాట చెప్పుకుంది. వాళ్ళు లేరమ్మా చెప్పడానికి, నీకే చెప్తున్నాను. అందుకని నువ్వు ఎలా మెలుగుతావో తెలుసా? కనుసన్నాలేచి కడున ప్రమత్తవై దేవేశు మనసురా తిరుగవమ్మ. అప్రమత్తత పాటించు. ఏమిటి పిల్లి లాంటిది అని మనసులో శంకరుడు ఎప్పుడూ నీ గురించి బాధపడకూడదు. పంపకయటమో భర్త చిత్తములోని పనులెల్లనాయత పరుపుమమ్మ. పార్వతి అనేటప్పటికే మీకు వడ్డించేశాను అనాలి. పిలుపులో ఉండేటటువంటి ధ్వనిస్థాయిని బట్టి ఆయనకి కావలసినవి నీకు అర్థమైపోవాలి. పార్వతి చెప్పాను, నంది రెడీగా ఉన్నారు, మీరు బయలుదేరచ్చు అనాలి. పార్వతి అనేటప్పటికీ అవునో మీకన్నా సిద్ధంగా ఉన్నారు, ఆనకు ముందు నడవకూడదని నిల్చున్నారు, మీరు నడిస్తే నేను వచ్చేస్తున్నాను వెనకాల అనగలగాలి. పిలవడంలో వచ్చేటటువంటి శబ్దాన్ని బట్టి ఆయన చెప్పకుండా ఆయన మనస్సు తెలుసుకోవాలి. అలా ఆయన యొక్క పనులు గుర్తిని అందించి ఆయన మనస్సు దోచుకోమ్మా. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? దాంపత్యంలో భార్య ఆయన్ని గెలుచుకుందనడానికి గుర్తేమిటో తెలుసా అండి? స్కూటర్ తాళాలు కనపట్టలేదండి, ఇది ఇంట్లో లేకపోవడం ప్రారంభం అంటాడు ఆయన. అక్కడే ఉంటాయి, ఏది కనపడదు. కారణం ఏమిటో తెలుసా అండి? అన్నీ ఆ సమయానికి అలా ఆవిడ అందించి అలవాటు చేసేసింది. అలవాటు చేసేయడం అంటే ఆవిడికి అది ఆనందం, పతిని అనుసరించేసింది అలా. ఇప్పుడు ఏమైపోయింది? ఆవిడ పక్కన లేకపోతే పెట్టి చదువుకోలేడు, పంచె కనపడదు, ఉత్తరీయం కనపడదు, బొట్టు కనపడదు, పౌడర్ కనపడదు, అన్ని కష్టాలే. అలా పతి హృదయాన్ని స్వాధీనము చేసుకున్న దానవై రేపు లలితా సహస్రంలో భక్తులు శివ స్వాధీన వల్లభ అని చదవాలి. అప్పుడు పుట్టినింటికి మాకు గౌరవం. అలా చదివాం కదండి మనందరం. కాబట్టి అమ్మ పేరు తెచ్చుకుంది. కాబట్టి పొలతిరేధుండుపు ఇక్కడ అటవారు ఇటవారు నెయ్యేడు గడయును విభుడుగా చూచి సేవింపుమమ్మ. ఆడదానికి నేను పూజ చేసుకోవడం, మీరు ఎంతసేపు దిక్కుమాలిన పూజ అనకూడదు. భర్తకి టిఫిన్ చేయడం, భర్తకి భోజనం పెట్టడం ఈశ్వరుడికి మహానైవేద్యంతో సమానం. కాబట్టి అమ్మ నీ భర్తని ఏమరక సేవించడం ముందు నేర్చుకో. ఎన్నే భోగుల రూపముల ఎందు గరల కంధరు కెడగకుమమ్మ. ఆయన ఎన్ని రూపాలో పొందుతుంటాడు, ఎన్ని రూపాలలో ఉన్నా ఆయన వామార్థ భాగంలో నువ్వు మాత్రం ఉండాలి. అలా ఆయన్ని గెలుచుకో తల్లి. ఆశ్రయించిన వారినల్లా రక్షింపుమమ్మ. నిన్నెవరు ఆశ్రయించినా రక్షించడం నేర్చుకో అమ్మగా. అలర అత్తమామల కలిగిరేని అప్పగించవచ్చు అతనికి ఎవ్వరు చెలువలేరు కాన చెప్పవలసే. అత్తమామలుంటే పిల్లని చూసుకోమని చెప్పేవాళ్ళం, కానీ అతనికి ఎవ్వరూ లేరు కదమ్మా బాహ్యంలో, అందుకని నీకే చెప్తున్నాను తల్లి అన్నారు. ఆ చెలికత్తెలందరూ వచ్చారు పార్వతీదేవి దగ్గరికి. వచ్చి అమ్మా నీకు సారె పెడతాం, అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది. ఎందుకని? మా అల్లుడన్న భావన కదా ఇప్పుడు. కాబట్టి ఆయనకి ఏదో ఇద్దామని ఉంది. కానీ ఇద్దామంటే తల్లి మా దగ్గరే కాదు, ఇంత ఐశ్వర్యం ఉన్న హిమవత్ పర్వతం దగ్గరే కాదు, శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరింట్లోనూ ఉండవు. ఇలా అనడం తప్ప. కాబట్టి ఇప్పుడు చెలికెత్తలు పరిహాసం ఆడినట్టుంది, శంకరుడికి ఇవ్వలేని తనము చెప్తున్నారు. సంలంబులుగా పెక్కువన్నె చీరలు భూరిన ఆయకి కన్యరాజు గంధంబు పూయడు మదరంగ భస్మంబు మాకు లేదు. ఆయనకి మంచి గంధం, మంచి పౌడర్లు ఇలాంటివి ఏమైనా ఇచ్చి, అయ్యా స్ప్రేలు అవి కొట్టుకోండి, కాస్త పౌడర్ రాసుకోండి, ఎవరో అమెరికా నుంచి తెచ్చి ఇచ్చారని ఇద్దామా? కాముణ్ణి కాల్చేసిన బూజి రాసుకుంటాడు, అది ఎవరింట్లో ఉంటుందమ్మా? మా ఇంట్లో లేదు, అందుకని మేము ఇవ్వలేము ఆయనకి పౌడర్లు అవిని. శృంగారిని భర్త చీరలు కట్టడు ఈ బదైచ్చతో మా ఇంటలో. ఈయన మంచి అంచు పంచలు 4 ఇద్దామా అంటే
ఎప్పుడో చంపేసిన ఏనుగు తోలవుతుంది, కృత్తివాసుడు అని ఆ తోలు కట్టుకుంటుంటాడు. కాబట్టి మా ఇంట్లో ఆ ఏనుగు తోలు ఎక్కడుంది, ఆ ఏనుగు తోలు ఒకటే, ఆ ఒకటే ఆయన దగ్గరే ఉంది, కాబట్టి మా ఇంట్లో ఆయనకి పెట్టే బట్టలు లేవు.